తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. ఇంకో ఏడాది పోతే 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ఏందే కాక ఇప్పుడు 1 సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తానా. నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత ఒక 10-15 స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు. 7-8 సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం. ఓ నీ సలహాలు పట్టించుకోలేదని రండి పడుతున్నావా? కానీ ఆయన వినలేదు సరికదా, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు అందుకు రండి పడుతున్నావా? తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఆయనేమో సంబురంగా తెలంగాణ మస్తు వెలిగిపోతాందని గ్లోబల్ సమ్మిట్ నడుపుతాంటే నువ్వేమో తక్షణమే రాజీనామా అంటున్నవేందే కాక. ఇంతకు సీఎం రేవంతాలు ఎందుకు రాజీనామా చేయాలనే? నీ సలహాలు విననందుకా, లేకుంటే నువ్వు అంటున్నట్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకా? ఎందుకు రాజీనామా చేయాలి? కారణాలు బాగా వినండి. మంచిగానే వింటాం గాని ఇక నువ్వు మొదలు పెట్టే ఈయనకుంటే మళ్ళా ఫీల్ అవుతావు. 1 6 గ్యారంటీలు ఆయన ఇచ్చారు, ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందులో 2 లక్షలు తులం బంగారం మినేస్తా అన్నారు, ఇవ్వలేదు. బంగారం రేట్లు బగ్గ పెరుగుట్లనే ఎత్తలేరట కాదే, తప్పించుకునేటందుకు అల్కగా దొరికింది సర్కారులకు సాకు. 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానన్న, చేయలేదు. ఇదైతే అందరికి చెయ్యలేదు, నిజమేనే. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న, చేయలేదు. ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నాడు మొన్ననే. ఆయన రేవంతాలు కుర్చీలో కూర్చొని 2 సంవత్సరాలే కాదే అయ్యింది, ఇంకా ముచ్చటగా 3 ఏళ్లున్నాయి కాదే. మహిళలకు 2,500 అన్న, గ్యాస్ సిలిండర్. ఇదైతే పక్కా అన్యాయమేనే సారు. కొందరికైతే ఇటు మహాలక్ష్మి పథకం లేదు, అటు ఆసరా పింఛన్లు కూడా లేవు. ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు. పాపం అంత పాత సర్కారు మీదికి దొబ్బి నిమ్మలంగా కూస్తున్నాడు. ఆయనకేంది గాని ఇప్పుడు ఏమంటావో గది చెప్పే కాక. ఆయన మారాలని ప్రార్థించాను, 7-8 సార్లు కలిశాను, మిమ్మల్ని అందరినీ ప్రార్థించమన్నాను. మాకు గంత టైం ఏడున్నదే కాక, నువ్వైతే ప్రార్థించినవు కదా, నీ ప్రార్థనలు ఫలించినాయా మరి? కానీ సైతాను ద్వారా ప్రేరేపించబడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆ రూట్ లో వెళ్లారో అదే రూట్ లో ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఇంకా లాభం ఎవరికి?